కిందటే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ విపణిగా భారత్ అవతరించింది. వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ టైర్లకు గిరాకీ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్లో వాడపడేసిన టైర్లు నానాటికి పెద్ద మొత్తంలో పోగుపడుతున్నాయి. దీనికి తోడు ప్రతి సంవత్సరం దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నులు వాడేసిన టైర్లు యూకే, ఆస్ట్రేలియా, యుఏఈ వంటి నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిరోజు ఇండియాలో 2.75 లక్షల కోట్ల వాడేసిన టైర్లు పుట్టుకొస్తున్నాయి. దేశీయంగా మున్సిపల్ ఘన వ్యర్థాల్లో టైర్ల వాటా దాదాపు 1% వాడేసిన టైర్లను ప్రమాదకర వ్యర్థాలుగా పరిగణిస్తారు. ఇవి తేలిగ్గా భూమిలోకి కలిసిపోవు. టైర్లకు నిప్పు అంటుకుంటేనే పర్యావరణంలోకి విషవాయువులు విడుదలవుతాయి. చాలా దేశాల్లో టైర్ల పునఃశుద్ధికి చట్టాలు అంగీకరించవు. వాడేసిన టైర్లను వదిలించుకోవడానికి ఆయా దేశాల్లో కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి. భారత్ లాంటి దేశాలు ఆ సంఘాల సాయంతో వాడి పారేసిన టైర్లను దిగుమతి చేసుకుంటున్నాయి. వీటిని పలు రకాలుగా వినియోగిస్తారు. ముఖ్యంగా దిగుమతి చేసుకున్న టైర్ల మీద కొత్తగా రబ్బర్ పొర వేసి మరోసారి టాక్సీలు, ఇతర వాహనాలకు అమరుస్తున్నారు. ఇలాంటి టైర్లను వేగంగా వెళ్లే వాహనాలకు ఉపయోగించడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వేగంతో వెళ్లే ట్రాక్టర్లు లేదా ఎద్దుల బండ్లు తదితరులకు వాడవచ్చు అని సూచిస్తున్నారు. టైర్లతో పైరోలిసిస్ ఆయిల్ను భారత్లో ఉత్పత్తి చేస్తున్నారు. దీన్ని సిమెంటు, పింగాణి తదితర కర్మాగారాల్లో ఇంధనంగా వినియోగిస్తున్నారు. పైరోలిసిస్ ఆయిల్ కోసం టైర్లను మండించడం వల్ల పెద్ద మొత్తంలో కార్బన్ ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. టైర్లు, రబ్బర్ల పునఃశుద్ధి సంఘం TRRAI లెక్కల ప్రకారం భారత్లో 800 నమోదైన టైర్ల పునఃశుద్ధి కేంద్రాలు ఉన్నాయి. చాలా ప్లాంట్లు ఉత్తరప్రదేశ్, హర్యానాలలో నెలకొల్పున్నాయి. 800లో దాదాపు 650 కర్మాగారాలు పైరోలిసిస్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 46% పైరోలిసిస్ ప్లాంట్లే కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నాయని 2 ఏళ్ల క్రితం CPCB నివేదిక వెల్లడించింది. 19 రాష్ట్రాల్లో పర్యావరణ నిబంధనలు తుంగలోకి తొక్కి 270 పైరోలిసిస్ ఆయిల్ తయారీ కేంద్రాలను మూసివేయాలని 2019లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB ఆదేశించింది. టైర్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి భారత్లో సరైన ప్రణాళిక లేదని అదే ఏడాది జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆవేదన వ్యక్తం చేసింది. సరైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని CPCBకి సూచించింది. వాడేసిన టైర్లను భారత్లో చాలా చోట్ల యథేచ్ఛగా వదిలేస్తుండటంతో అవి గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వర్షాకాలంలో వీటిలో నీరు చేరి దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దేశీయంగా వృధా టైర్ల సమస్య పరిష్కారానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2021లో ఒక నిపుణుల కమిటీని వేసింది. ఈ కమిటీ సూచనల మేరకు వృధా టైర్లను ఆయా తయారీ సంస్థల దిగుమతిదారులే పునఃశుద్ధి చేయాలని నిబంధనలు విధించాయి. 2020-21లో తయారు చేసిన దిగుమతి అయిన టైర్లను 2025 నాటికి 100% పునఃశుద్ధి చేయాలని సూచించింది. ఇందుకోసం భారత్లోని టైర్ల పునఃశుద్ధి కేంద్రాలతో ఆయా సంస్థలు, దిగుమతిదారులు ఒప్పందాలు చేసుకోవాలి. ఇవి సక్రమంగా అమలవుతున్న దాఖలాలు లేవు. తప్పనిసరిగా ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. విదేశాల నుంచి వృధా టైర్ల దిగుమతులను నియంత్రించాలి. వాడేసిన టైర్లతో కన్వేయర్ బెల్టులు, డోర్ మ్యాట్లు, షూ లేసులు, రబ్బర్ షీట్లు, హోస్ పైపులు తదితర తయారీ చేయవచ్చు. భవనాలు, రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బిచుమన్ను ఏటా 8 లక్షల టన్నుల మేర దిగుమతి చేసుకుంటున్నాం. టైర్లను పలు రసాయన చర్యలకు గురి చేయడం ద్వారా వచ్చే పదార్థాన్ని బిచుమన్నులో కలపడం ద్వారా వృధా టైర్లలో